హలో దోస్తు, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. టైటిల్ ఫామ్ చూస్తారు కదా, టిక్ అండ్ నెట్వర్క్. ఈ టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళు టిక్ చైన్ అని ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు సొంతంగా వీళ్ళే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారా, లేదా టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ టిక్ చైన్ నెట్వర్క్ని ప్రమోట్ చేస్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. సో టిక్ అండ్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, టిక్ అండ్ అప్లికేషన్ అనేది అలాగే ఉంటుంది, ఇది ఒక సపరేట్ ప్రాజెక్టు. టిక్ చైన్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది అది ఒక సపరేట్ ప్రాజెక్టు. ఏంటంటే ఇక్కడ కనెక్ట్ చేసి పెట్టుకోండి అని చెప్తున్నారు. కనెక్ట్ చేసుకున్నా కానీ సో మైనింగ్ మాత్రం టిక్ అండ్ నెట్వర్క్ అప్లికేషన్లోనే చేయాలి. సో ఫ్యూచర్లో ఈ టిక్ చైన్ నెట్వర్క్ టీసీసీ కైన్ని డెవలప్ అయితే చేస్తాము. సో ఇది కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇది కూడా కంటిన్యూగా మైనింగ్ చేయండి అని చెప్తున్నారు టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళు. సో ఏది ఏమైనా టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మీరు మైనింగ్ చేసినట్టయితే సో ఇక్కడ టిక్ చైన్ నెట్వర్క్ ప్రాజెక్ట్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకుని సో మైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మైనింగ్ స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే జస్ట్ రిజిస్టర్ అయ్యి వదిలేసాను అనమాట. సో నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు అంత ఓపిక అయితే ఉంది, మేము చేసుకుంటాము అనుకుంటే కనుక సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ టిక్ అండ్ నెట్వర్క్ అనేది టిక్ చైన్ నెట్వర్క్కి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో మైనింగ్ మాత్రం ఏ ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్లోనే చేసుకోవాలి. సపరేట్ మైనింగ్ మాత్రం సపరేటే చేసుకోవాలి. సో ఒకే ప్రాజెక్ట్లో మైనింగ్ చేయడానికి అయితే ఉండదు. ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారేమో తెలియదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ సంబంధించి మైనింగ్ ఆ ప్రాజెక్ట్లోనే చేసుకోవాలి. సో టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టే అనమాట. సో టిక్ అండ్ నెట్వర్క్ అప్లికేషన్ అలాగే ఉంటుంది. సో టిక్ చైన్ నెట్వర్క్ ప్రాజెక్టు సపరేటు. కాకపోతే ఇక్కడ కనెక్టింగ్ మాత్రం ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు నాకు కూడా. సో ఫ్యూచర్లో ఒకే అప్లికేషన్లో మైనింగ్ తీసుకొస్తారేమో నాకైతే తెలియదు. సో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారో లేదా వీళ్ళదే ఈ ప్రాజెక్టు అర్థం అవ్వట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉంది మీకు, చేసుకుంటాము అనుకుంటే కనుక చేసుకోండి. నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదు. నేను టిక్ చైన్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మైనింగ్ అయితే చేయదలుచుకోలేదు. టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్టులు మాత్రమే నేను మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేస్తాను. సో టోటల్లీ మీకు టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈమెయిల్ ఐడి ఎలా చెక్ చేసుకోవాలి, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కనుక కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత టిక్ చైన్ నెట్వర్క్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి, టిక్ చైన్ టీసీసీ కైన్ని ఎలా మైనింగ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ఫస్ట్ మీరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఏ అప్డేట్ వచ్చినా కానీ వాట్సాప్ ఛానల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో అక్కడి నుంచి మీకు ఈజీగా అప్డేట్స్ తెలుస్తూ ఉంటే సో వీడియోస్ చూడాల్సిన పని లేదు. వీడియోస్ ఒక్కొక్కసారి డిలే అవుతూ ఉంటాయి అన్నమాట. సో 2-3 రోజులు వీడియోస్ రాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 10-15 డేస్ నుంచి మా ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు. సో అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను వాట్సాప్ ఛానల్లోనే ఇస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను. సో వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో చేసి పెట్టుకోవాలంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే చేసి పెట్టుకోవచ్చు. లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ అయితే వస్తుంది. సో ఆ వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో టిక్ అండ్ నెట్వర్క్ అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేసుకోండి. సో ఫింగర్ పిన్ ఉంటే ఫింగర్ పిన్ ద్వారా మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదా పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుని ఉంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు టిక్ అండ్ నెట్వర్క్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు టిక్ అండ్ నెట్వర్క్ ప్రాజెక్ట్కి రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఈమెయిల్తోనే మీరు ఇప్పుడు టిక్ చైన్ నెట్వర్క్తో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఈమెయిల్ ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ ఈమెయిల్ ఐడి అనేది మీరు కాపీ చేసి పెట్టుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఎంతమందికి టిక్ అండ్ నెట్వర్క్ సంబంధించి పాస్వర్డ్ గుర్తుంది? పాస్వర్డ్ గుర్తు ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, పర్లేదు, వదిలేయండి. సో పాస్వర్డ్ అనేది గుర్తు లేని వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఓకే, సో చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సో ఒక కొత్త పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు సో ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న పాత పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, ఓల్డ్ పాస్వర్డ్, ఆ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్లో. ఆ తర్వాత కొత్త పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కింద ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ రెండిట్లో ఒకే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఒక న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే అవుతుంది అనమాట. సో చాలామందికి ఇక్కడ పాస్వర్డ్ అనేది గుర్తుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు అనమాట. సో మర్చిపోయి ఉన్న వాళ్ళు ఇక్కడ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ అవ్వదు అనమాట. ఎందుకంటే పాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తేనే ఇక్కడ మీకు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంటుందన్నమాట. సో గుర్తు లేదు కాబట్టి ఇక్కడ మీకు మర్చిపోయారుగా, సో మీకు గుర్తులేదు కాబట్టి పాత పాస్వర్డ్
మర్చిపోయారు కాబట్టి మీరు ఏం చేయాలంటే సో బ్యాక్ అయితే రండి, యారో మార్క్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ పైకి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ లాగౌట్ అని ఉంటుంది. ఓకే, సో లాగౌట్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో టోటల్లీ అకౌంట్ అనేది లాగౌట్ అయితే అవుతుంది అనమాట. లాగౌట్ అయిన తర్వాత సో ఇందాక మీరు ఈమెయిల్ ఐడి అయితే చెక్ చేసుకున్నారు కదా, సో టికెన్ నెట్వర్క్ సంబంధించి రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే కింద ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఓకే, సో టికెన్ నెట్వర్క్ సంబంధించి పాస్వర్డ్ గుర్తున్న వాళ్ళు నో ప్రాబ్లం, సో గుర్తు లేని వాళ్ళకి చెప్తున్నాను, మర్చిపోయి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్కి ఇప్పుడు ఎంటర్ చేశారు కదా, ఆ ఈమెయిల్కి ఒక టెంపరరీ పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. ఈ టెంపరరీ పాస్వర్డ్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సో మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. లాగిన్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఈజీ లాగిన్ పిన్ అని వస్తుంది అనమాట. సో 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రతిసారి పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయకుండా ఈ పాస్వర్డ్తో మీరు ఈ లాగిన్ పిన్తో మీరు యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 6 డిజిట్ కోడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సక్సెస్ఫుల్గా మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇందాక మెయిల్కి వచ్చిన టెంపరరీ పాస్వర్డ్ అయితే ఉంది కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మీరు ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్ దగ్గర ఒక కొత్త పాస్వర్డ్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. ఓకే మీద క్లిక్ చేయండి. సో టోటల్లీ ఇక్కడ టికెన్ నెట్వర్క్ సంబంధించి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు మీరు లాగౌట్ చేసుకోండి. లాగౌట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అంటే నాది కాదు, మీ ఈమెయిల్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేసి ఫర్గట్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడికి టెంపరరీ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే 6 డిజిట్ కోడ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత సెట్టింగ్ మీద క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ టెంపరరీ పాస్వర్డ్ అనేది కరెంట్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ దగ్గర కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు టోటల్లీ బ్యాక్ అయితే వచ్చేసండి. సో టికెన్ నెట్వర్క్ అప్లికేషన్ని వదిలేయండి. ఇప్పుడు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు, ఆ పాస్వర్డ్ మీకు గుర్తుంది, ఈమెయిల్ ఐడి కూడా గుర్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే సో టికెన్ నెట్వర్క్ సంబంధించి రిఫరల్ లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను లింక్. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వాట్సాప్ ఛానల్లోకి అయితే వెళ్తున్నాను. సో లింక్ ఇదే అనమాట. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ప్లేస్టోర్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. ప్లేస్టోర్లోకి అయితే వచ్చిన తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత టికెన్ నెట్వర్క్ అప్లికేషన్ని వన్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు సో ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఇన్స్టాలింగ్. సో ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలి చెప్తా మీకు. సో ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఉంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో రిఫరల్ కోడ్ వచ్చేసి నేను ఆల్రెడీ లింకులోనే అయితే ఇచ్చాను మా వాట్సాప్ ఛానల్లో. అదే రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు డిటెక్ట్ అయితే అవుతుంది. మీరు ఎంటర్ చేయాల్సిన అదే రిఫరల్ కోడ్ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటుంది అనమాట. మీరు సపరేట్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి టికెన్ నెట్వర్క్ సంబంధించి ఈమెయిల్ ఐడి గుర్తుంది కదా, అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర అదే ఎంటర్ చేసి సో ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నేను టక ఎంటర్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసాను, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని వస్తుంది యూజర్ నేమ్. సో నాట్ నో మీద క్లిక్ చేయండి, అవసరం అది లేదు. సేవ్ చేసి పెట్టుకోవాలనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి, మీ ఇష్టము. సో మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి 6 డిజిట్ కోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. మళ్ళీ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసి చూడండి ఒకసారి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో టికెన్ నెట్వర్క్ వచ్చిందనమాట. 711061 711061. ఓకే, 6 డిజిట్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. అలో పర్మిషన్ అయితే వస్తుంది. అలో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యాప్ ఓపెన్ చేయడానికి ఒక 4 డిజిట్ కోడ్ అనేది ఇక్కడ
క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ అండ్ నెట్వర్క్లో 6 డిజిట్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4 డిజిట్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఈ కోడ్ అయితే అడుగుతుంది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడ 4 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, మళ్ళీ కన్ఫర్మ్ అదే ఎంటర్ చేయండి. సో సక్సెస్ఫుల్గా ఇక్కడ కోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంటే మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్ ప్రొఫైల్ ఫోటో అని కనిపిస్తుంది. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఏదో ఒక మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఒక ప్రొఫైల్ పిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏదో ఒక ప్రొఫైల్ పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. స్కిప్ కూడా చేయొచ్చు, మీరు మీ ఇష్టం. స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు, లేదా ఏదో ఒకటి ప్రొఫైల్ పిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్కిప్ అని వస్తుంది, లేదా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డన్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా టిక్చెన్ నెట్వర్క్ అప్లికేషన్లో రిజిస్టర్ కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు హోమ్ పేజ్లో అయితే ఉన్నాము అనమాట మేము. ఇప్పుడు మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ హేమర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మధ్యలో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టిక్చెన్ కనిపిస్తుంటుంది, పక్కన టిక్కైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మేము? ఫస్ట్ ఇక్కడ టిక్కైన్ నెట్వర్క్ ఉంది కదా, టిక్కైన్ అని దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అకౌంట్ అని ఉంది. ఓకే, సో కనెక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. డేటా లోడింగ్ అయితే అవుతుంది, కాస్త టైం అయితే పడుతుంది, ఒక 5 to 6-7 minutes అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. డేటా లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. సో అదే ఈమెయిల్తో మేము రిజిస్టర్ అయినాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా సో కనెక్ట్ అయిపోయింది అనమాట. వేరే ఈమెయిల్తో రిజిస్టర్ అయితే కనుక ఇక్కడ నిన్న పాస్వర్డ్ అయితే అడిగింది. సో ఇప్పుడు పాస్వర్డ్ అయితే అడగలేదు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయింది అనమాట. సో ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఓకే, సో టిక్కైన్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎన్ని కైన్స్ మేము మైన్ చేసామో సో ఆ అన్ని కైన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకు. సో ఇప్పుడు టిక్చెన్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మైనింగ్ మీద క్లిక్ చేయండి దీని మీద. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అయింది. సో ఎవ్రీ 8 hours-కి 8 గంటలకు ఒకసారి ఇది మైన్ చేయాల్సి ఉంటుంది. టీసీసీ మైనింగ్ అని ఈ కైన్ పేరు టీసీసీ అనమాట. 8 గంటలకు ఒకసారి. సో పైకైతే స్క్రాల్ చేస్తే ఇక్కడ మీరు టోటల్ సప్లై 100 million, రిమైనింగ్ సప్లై, యాక్టివ్ మైనర్స్, కరెంట్ రేటు పర్ అవర్స్కి 0.9 టీసీసీ కైన్స్ అయితే వస్తాయి. హాల్వింగ్ రాబోతుంది అంట. నెక్స్ట్ హాల్వింగ్ అమౌంట్ టీసీసీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ హాల్వింగ్ స్టార్ట్ అయితే అవుతుంది టీసీసీ టిక్చెన్ ప్రాజెక్ట్లో అని చెప్తున్నారు. సో ఇది టీసీసీ మైనింగ్ టిక్చెన్ మైనింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది టిక్చెన్ మైనింగ్ ఇంటర్ఫేస్ ఇది. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ అది కనిపిస్తుంది. ఓకే, సో ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే యూజర్ నేమ్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ సింబల్ అయితే మీరు మార్చుకోవాలనుకుంటే ప్రొఫైల్ సింబల్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చేంజ్ ఎంపిన్ 4 digit ఎంపిన్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది. రీసెట్ పిన్, బ్లాక్ యూజర్స్. సో ఇక్కడ వాలెట్ అని ఉంది. వాలెట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ టిక్చెన్ వాలెట్ కూడా ఉంది అనమాట. సో టిక్కైన్ మైనింగ్ కైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే మీ కరెంట్ లొకేషన్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు. సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత అలో పర్మిషన్ ఇస్తే సో ఇక్కడ మీరు కరెంట్ లొకేషన్స్, మీరు ఏ ఊర్లో ఉన్నారో లొకేషన్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది అనమాట. టాప్ 3 levels అది కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మైనింగ్ నో డాటా అని ఉంది. సో ఎన్ని రోజులు మీరు మైనింగ్ చేశారు, ఏ మైనింగ్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో పక్కన ఇక్కడ రిఫరల్స్ అని ఉంది. ఈ రిఫరల్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీ రిఫరల్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. షేర్ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేసి సో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా పంపించుకోవచ్చు వాట్సాప్ ద్వారా. సో మీరు రిఫర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు లెవెల్స్ అయితే ఇచ్చారు. level 1, level 2, level 3 అంటే మీ డౌన్లైన్స్ అనమాట. level 3 వరకు మీ రిఫరల్స్ అనేవి వెళ్తుంది. అంటే నా కింద మీరు రిజిస్టర్ అయ్యారు, మీరు వేరే వాళ్ళకి వేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి వేస్తారు. సో 3 levels వరకు నాకు రిఫరల్స్ బోనస్ అయితే వస్తుంది. కైన్స్ యాడ్ అయితే అవుతాయి అనమాట 3 levels వరకు. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మనకు 2 levels అయితే ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇక్కడ డైరెక్ట్, ఇండైరెక్ట్, థర్డ్ డైరెక్ట్ కూడా ఉంది అనమాట ఇందులో. అది
అలాగే కింద టోటల్ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది మీ టిక్చెన్ నెట్వర్క్లో మీ రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యారు అనేది ఇక్కడ యాక్టివ్ యూజర్స్ ఇక్కడ కనిపిస్తారు అనమాట. టోటల్ యూజర్స్ ఇక్కడ కనిపిస్తారు, యాక్టివ్ యూజర్స్ ఇక్కడ కనిపిస్తారు అనమాట. సో ఇది టోటల్లీ మీరు ఈ టిక్చెన్ నెట్వర్క్ అప్లికేషన్లో మైనింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా మైనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హేమర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు టిక్చెన్ నెట్వర్క్ టీసీసీ కాయిన్ని ఇక్కడ మైనింగ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మైనింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టోటల్లీ మీమ్ కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ మీమ్ కాయిన్స్ ఎలా అంటే సో ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు టోటల్లీ. సో ఎవరైనా నేనైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీరైనా క్రియేట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది నార్మల్గా ఈ కమ్యూనిటీలో ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసుకుని పెట్టుకున్న మీమ్ కాయిన్స్ అనమాట ఇది. సో ఇందులో మీ ఇష్టం, మైన్ చేయాలనుకుంటే మైన్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఇవి ఏవి మైన్ చేయకండి, ఓకే? ఇవి ఏవి ఇక్కడ ఉన్న ఈ మైమ్ కాయిన్స్ అనేవి ఏవి ఒక్కటి కూడా గెలకొద్దు, వదిలేయండి. సో ఇన్ కేస్ మీరు మైన్ చేసుకున్నా కానీ ఇక్కడ టైం వేస్టే తప్ప ఒక్క పైసా కూడా మీకు వచ్చేది లేదు, ఓకే? ఒక్క పైసా కూడా మీకు వచ్చేది లేదు, టైం వేస్ట్ తప్ప మీకు ఏది రాదనమాట. అది మీ ఇష్టం. మీకు టైం ఉంది మేము చేసుకుంటామంటే చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ చూడండి ఎవరో ఇక్కడ సిద్రా HDI కాయిన్ని క్రియేట్ చేసి పెట్టాడనమాట, స్టార్ట్ మైనింగ్ HDI అని. సో ఇది ఒక ఫేక్ అనమాట, అర్థమైంది? ఇది ఫేక్. సిద్రా కాయిన్ ఇక్కడ వచ్చింది అనేసి మీరు మైన్ చేశారు, ఇది వేస్ట్. ప్రజెంట్ టిక్చెన్ నెట్వర్క్ అయితే ఉంది, బెస్ట్ ప్రాజెక్టు, అది మాత్రం చేసుకుంటూ ఉండండి. మనకు జూలైలో లిస్టింగ్ కాబోతుంది, జూన్లో KYC అయితే వస్తుంది, జూలైలో లిస్టింగ్ కాబోతుంది. అంతవరకే చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు చేసుకోవాలనుకుంటే కనుక టిక్చెన్ నెట్వర్క్ టీసీసీ కాయిన్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒక కాయిన్ మాత్రమే మైన్ చేసుకోండి, మిగతావి ఏం చేసుకోవద్దు. జస్ట్ వాచ్ చేస్తూ ఉండండి ప్రాజెక్టు ఏ ఆప్షన్ తీసుకురాబోతుంది, ఏ ఫీచర్స్ తీసుకురాబోతుంది, ఏమైనా అప్గ్రేడ్ చేయబోతుందా, ఏమైనా డెవలప్ చేయబోతుందా ప్రాజెక్ట్ని చూసి ఇందులో అడిషనల్గా మంచి ఆప్షన్స్ ఏమైనా తీసుకొస్తే సో దాన్ని బట్టి ముందుకైతే వెళ్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.